హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు దోసకాయ ఎండు చేపల కర్రీ తయారు చేసి చూపించబోతున్నాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించి మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక మనం కూరలోకి వెళ్ళిపోదాం. ఓకే, రెడీ. ముందుగా మనం చేపలు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇలా ముక్కలుగా చేసుకొని తలకాయలు, తోకలు లాంటి వాటిని తీసేసుకొని ముందుగా మనం నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చేపలను మనం గోంగూర కూడా పెట్టుకొని వండుకోవచ్చు, తర్వాత టమాటాలో కూడా వండుకోవచ్చు. కాకపోతే మీకు ఇప్పుడు దోసకాయలో వండి చూపిస్తున్నాము. తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలు పెట్టుకుందాం. దోసకాయలు ఎలా వండుకునేది ఈరోజు చూద్దాం. తర్వాత నెక్స్ట్ మరొక వీడియో టమాటాలో ఎలా వండుకోవాలనేది చూద్దాం. దాని తర్వాత గోంగూరలో ఎలా వండుకోవాలనేది చూద్దాం. ముందుగా ఈరోజు మీకు దోసకాయలు ఎలా వండుకోవాలనే దాన్ని చేసి చూపిస్తున్నాం. అందరికీ తెలిసి ఉండొచ్చు ఎలా చేసుకోవాలి ఏందనేది, కానీ కొంతమందికి అందరికీ కూర ఉండడం తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి ఎవరికైనా మా వీడియో ఉపయోగపడిద్దని మేము ఆశిస్తున్నాం. దయచేసి అందరూ వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము మరెన్నో వీడియోలు చేయడానికి మాకు కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే కూర వండుకుంటామో ఆ పాత్రని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ మరిగిన తర్వాత దీని తర్వాత ఏం వేస్తాం? ముందుగా చేపలు వేయించాలా, అంటే కూరలో చిదురు కాకుండా. చేపలు వేయించుకుంటే నూనెలో గట్టిగా ముక్కగా ఉంటుంది. మా అభిమానులకి, మా ఫ్రెండ్స్కి ఎప్పుడు చూపిస్తావు ఉప్పు చేపలు ఎప్పుడు? ఫ్రెండ్స్, నూనె కాగింది. ఆ కాగిన నూనెలో మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేయించుకుందాం. ఫ్రెండ్స్, ముక్కలు ఎర్రగా వేగినట్టుగా రావాలి. మీకు వీడియోలో కనిపిస్తే వీడియో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. మనం మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఎక్కువ రేట్లు కూడా కావు. మార్కెట్ నుంచి ఎంత తక్కువ రేట్లోనే వస్తాయి ఈ చేపలు కూడా. ఇవి మన ఇంట్లోనే మనం తృప్తిగా చేసుకోవాలి. హోటల్లో ఇట్లాంటి ఫుడ్లు ఎవరో ఎండు చేపలు ఇవి వండరు. మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఎంతో టైం పట్టదు. గట్టిగా మనం ఒళ్ళు వంచి వండుకుంటే ఒక అరగంటలో అయిపోతుంది.
ఫ్రెండ్స్ చూశారు కదా, కనిపిస్తున్నాయా మీకు? వేగిన తర్వాత చేపలు ఇలా ఉంటాయి, ఎర్రగా దోరగా వేగినవి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కూరలో వండుకున్నా కూడా ఈ చేప చెక్కు చెదరకుండా ఇట్లానే ముక్క ముక్కగా మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న నూనె ఉంది కదా పాత్ర, దాంట్లో ఇదిగోండి ఒకసారి చూడండి. దోసకాయని ముందుగానే మనం ఇట్లా తరిగి పెట్టుకున్నాం. దోసకాయ, టమాటా ముక్కలు కొద్దిగా, ఒక 2 పచ్చిమిర్చి, ఎందుకంటే కూరలో ఉన్న పచ్చిమిర్చి టేస్ట్గా ఉంటుంది ఉడికితే, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఈ మొత్తం మనం రెడీ చేసి పెట్టుకున్నాం. మనం ఇప్పుడు ముందుగా మనం ఆ కాగిన నూనె ఉంది కదా పొయ్యి మీద, ఆ కాగిన నూనెలో తాలింపు గింజలు వేసుకుంటున్నాం. ఇక ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ, మనం చేపలు వేయించిన నూనె మిగిలినగా ఉన్న దాంట్లోనే వేసుకుంటున్నాం. ఇక తరిగిన ఉల్లిపాయ వేసుకున్నాము, ముందు తాలింపు గింజలు వేసుకున్నాము. ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగింది, దాంట్లో మనం తరిగిన పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి వేసుకుంటున్నాము. ఇప్పుడు ఫ్రెండ్స్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం మనం దాంట్లోకి. ఫ్రెండ్స్ చివరిలో మనం మసాలా వేసుకుంటామా, చివరిలో మనం మసాలా వేస్తాం కాబట్టి ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఒక అర స్పూను, తర్వాత మనం వాటిలో కొత్తిమీర, కరివేపాకు, తర్వాత టమాటా, తరిగిన టమాటా ముక్కలు, ఫ్రెండ్స్ ఇప్పుడు దాంట్లోకి మనం ఇక తరిగి పెట్టుకుని దోసకాయ ముక్కల్ని దానిలో వాటర్ వేసుకోవాలా, అవసరం లేదా ఫ్రెండ్స్? దాంట్లోకి వేసావా నీరు? వేయలేదుగా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి అంతా పచ్చిగా ఉన్నాయి కాబట్టి వాటర్ ఊరతాయి. చివరిలో కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు వాటర్ ఏమి వేసే పని లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉండాలి, ఉడకాలి? ఫ్రెండ్స్ దాంట్లోకి ఉప్పు మనకి రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్ పసుపు, 1/2 టీ స్పూను, కారం, పచ్చిమిర్చి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొంచెం కారం తక్కువ. మనం అయితే మామూలుగా అయితే ఒక 2 టీ స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది. స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూను కారం వేసుకుంటే బాగుంటుంది.
మిరగాయ కూరలో మిరగాయ తినేవాళ్ళు ఎక్కువ ఎవరన్నా ఉంటే ఇంకో రెండు మూడు మిరగాయలు వేసుకోవచ్చు. ఎందుకంటే మిరగాయ కూరలో ఉడికిద్ది కాబట్టి తినేవాళ్ళు ఉంటే తినచ్చు వేసుకొని. మా ఇంట్లో నేనైతే తిన్ను, కారం చాలా తక్కువగా తింటాను నేను. ఏదైనా మిరగాయలు ఉన్నా కూడా మావిడికే ఏరేస్తాను. మావిడ మిరగాయలు అయితే వదిలిపెట్టకుండా తినేసిద్ది. ఇప్పుడు ఎంతసేపు ఉండాలి ఫ్రెండ్స్? ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఆవిరి పట్టేదాకా మూత పెట్టే పని లేదా, ఒక 10 నిమిషాలు ఉంచుదాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పొయ్యిని. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి చూడండి నీళ్ళు ఎట్లా ఊరినాయో చూడండి. దాంట్లో మనం నీళ్ళు వాటర్ వేయకుండానే లోపల కూరలో నీరు చూడండి ఎట్లా వచ్చేసిందో. అంటే ఇక మనం నీరు పోసుకునే పని లేదు. అవి ఆ ముక్కల్లోంచి ఆ దోసకాయలో నుంచి నీళ్ళు ఊట ఊరింది. టమాటా దోసకాయలోంచి నీళ్ళు ఊరినాయి. దాంట్లోకి ఇప్పుడు మనం ఒక అరసగం కూర ఉడికింది దోసకాయ ముక్క, దాంట్లోకి మనం చేపలు వేసుకుందాం. చేపలు గలగలగలా మోగుతున్నాయి, డబ్బులు సౌండ్ లాగా మోగుతున్నాయి మనం నూనెలో వేయించుకోవడం వల్ల. ఎంత ఫ్రెండ్స్? మనకి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే కూర పావు గంటలో ఉడికేసిద్ది. ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు పావు గంట 15 నిమిషాలు టైం గడిచింది. చూసారు కదా నూనె అంతా పైకి తేరుకుంది, బుడగలు అవన్నీ ఆగిపోయినాయి. అంటే కూర ఉడికింది అని అర్థం. మనకి కూర ఉడకపోతే బుడగలు వస్తూ ఉంటాయి. ఇందాక వాటర్ ఇలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చేపలన్నీ పైకి వచ్చేసినాయి. ఇప్పుడు మనం ధనియాలు, కొబ్బరి, గసగసాలు, చెక్క లవంగాలు, చిన్నులపాయలు అన్నిటితో కలిపి చేసుకున్న మసాలా పొడి మాకు ఎప్పుడు ఇంట్లో చేసి పెట్టి ఉంచుకుంటాం. మేము ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాం. ఇక ఆ మసాలా పొడి వేసేసుకున్నాం కూరలో. అంటే అది కూర అంతా ఉడికిన తర్వాత వేసుకుంటాం మనం చివరిలో. అప్పుడు కూర మంచి వాసన రావడానికి, మనకి తినడానికి కూడా ఇంపుగా ఉండటానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. కూర ఇప్పుడే స్మెల్ గుమగుమలాడుతుంది. మనం తినడానికి రెడీ అవుతుంది. నోటి నిండా నీళ్ళు ఊరుతున్నాయి అప్పుడే నాకు. ఫ్రెండ్స్ ఇంకా అన్నం తినే టైం అవ్వలేదు, ఇంకా మనకి ఇంకా సమయం కాలేదు. ఫ్రెండ్స్ చివరిగా మనం కొత్తిమీరని వేసుకుంటే ఇక కూర కంప్లీట్ అయినట్టు అర్థం. మనం చివరిలో ఏ కూరకైనా చివరిలో కూర ఉడికిన తర్వాత వేసుకుంటాం కొత్తిమీరని. దాంతో కూర ఉడికిందని అర్థం. ఫ్రెండ్స్ చేపల కర్రీ, గుమగుమలాడే దోసకాయ ఎండు చేపల కూర రెడీ. మనం తినటానికి సిద్ధం. రెడీయా ఫ్రెండ్స్? చేపల కూర రెడీ అయింది, కనిపిస్తుందా మీకు? పొయ్యి మీద నుంచి మనం గ్యాస్ మీద నుంచి దించేసాం, కింద పెట్టేసాము. చూడండి ఎలా ఉందో. తినేద్దామా ఇంక అందరం? రెడీయా? లేట్ ఎందుకు, ఇంక తినేసేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, అందరూ మా వీడియోలు వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చేయమని రిక్వెస్ట్ చేయండి. మీరు మాకు ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తే మేమంత మంచి మంచి వీడియోలను పెడతాం. కుకింగే కాదు, ట్రావెలింగ్ వీడియోలు కూడా ఉంటాయి. ఇంకా ముందు కాలంలో మీకు అన్ని ప్రదేశాలను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే, అంతవరకు సెలవు, శుభదినం.